రక్షణ రంగంలో వేగవంతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రక్షణ సాంకేతికతలో భారత్ మరో ముందడుగు వేసింది. అధునాతన సాలిడ్ ఫ్యూయల్ డక్టెన్ రామ్జెట్ ఎస్ఎఫ్డిఆర్ చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానం మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒరిస్సా తీరానికి చేరువలోని సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ఈ సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇందులో హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబ్, రీసెర్చ్ సెంటర్ ఇనూరత్, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబ్ ముఖ్య పాత్ర పోషించాయి. ఈ టెక్నాలజీలో నాజిల్ రహిత బూస్టర్, ఘన ఇంధనంతో నడిచే ఎయిర్ బ్రీతింగ్ రామ్జెట్ ఇంజన్ వంటి ఉంటాయి. సంప్రదాయ రాకెట్ల ఇంధనంతో పాటు మండించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ని ఆక్సిడైటర్ రూపంలో తీసుకెళ్తాయి. ఎస్ఎఫ్డిఆర్ ఆధారిత క్షిపణి తీరు భిన్నం. అది ఆక్సిజన్ను గాలి నుంచే సేకరిస్తుంది. ఈ క్షిపణి ముందుకు తీసుకెళ్లే క్రమంలో లోపలికి చొచ్చుకొచ్చే గాలిని సేకరిస్తుంది. ఈ అస్త్రం పయనిస్తున్నప్పుడు లోపలికి దూసుకొచ్చే గాలి సంపీడనాన్ని సర్దుబాటు చేసుకోవడం ద్వారా రాకెట్ ఉత్పత్తి చేసే థ్రస్ట్ నియంత్రించుకుంటుంది. సంప్రదాయ ఘన ఇంధన రాకెట్లు ఇంధనాన్ని వేగంగా మండిస్తాయి. ఆ క్రమంలో విడుదలై అధిక శక్తి రాకెట్ను ఆ తర్వాత కూడా ముందుకు నడిపిస్తుంది. రామ్జెట్తో నడిచే క్షిపణంలో ప్రజ్వలన నియంత్రిత పద్ధతిలో సుస్థిరంగా కొనసాగుతుంది. అందువల్ల ఎక్కువసేపు అధిక వేగాన్ని కొనసాగించగలవు. ముఖ్యంగా చివరిలో లక్ష్యానికి చేరువైన దశలోనూ అదే జోరును ప్రదర్శించగలవు. ఆక్సిజన్ ప్రత్యేకంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేనందువల్ల క్షిపణి బోలెడు చోటు మిగిలి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ ఇంధనం పెద్ద వార్హెడ్ని మోసుకెళ్ళడానికి వీలవుతుంది. దీనివల్ల ప్రయాణించే దూరం ప్రత్యర్థి కలిగించే నష్టం చాలా ఎక్కువగా ఉంటాయి. తొలుత క్షిపణికి అవసరమైనటువంటి వేగాన్ని అందించడానికి బూస్టర్ ఉపయోగపడుతుంది. నిర్దేశిత వేగాన్ని అందుకున్నాక రామ్జెట్ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని ద్వారా ధ్వని కన్నా 3.8 రెట్ల వేగాన్ని సాధించవచ్చు. దీర్ఘశ్రేణి, అధిక వేగం, గాల్లో సులువుగా విన్యాసాలు చేయగలిగిన సామర్థ్యం వంటి లక్షణాల వల్ల ఎస్ఎఫ్డిఆర్ క్షిపణి నుంచి తప్పించుకోవడం శత్రు యుద్ధ విమానానికి చాలా కష్టం. మన పైలట్లు సురక్షితంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉంటూ శత్రు జట్లను చాలా ముందుగానే కూల్చడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల మన వాయుసేన పోరాట సామర్థ్యం మరింతగా ఇనుమడిస్తుంది. దిగుమతి చేసుకునే క్షిపణుల మీద ఆధారపడడం తగ్గుతుంది.